వాణిజ్య సరళిలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో కందను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కంద ఎక్కువగా గోదావరి జిల్లాలోను, కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికంగా సాగులో ఉంది. ఈ పంటను విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. కంద పంటలో ఎకరానికి వచ్చిన మొత్తం దిగుబడిలో దాదాపు 25% విత్తనానికి సరిపోతుంది. కాబట్టి రైతుల విత్తనం ఎంపిక దగ్గర నుంచి ప్రతి దశలోనూ శాస్త్రీయతను జోడించినట్లయితే ఎకరాకు 30 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. కాబట్టి కంద సాగు చేసే రైతాంగం ఎలాంటి మెలకువలు పాటించాలో తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో వాణిజ్య ప్రాముఖ్యత కలిగిన పంట కంద. భారతదేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తూ ఉంటారు. కోస్తా జిల్లాలలో అధికంగా సాగులో ఉంది. ఈ దుంపను కూరగాయగాను పచ్చళ్ల తయారీకి ఉపయోగిస్తారు. దీనిలో ప్రధానంగా పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్ ఏ, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. నల్లరేగడి నేలల్లో మే, జూన్ మాసాల్లో దుంప నాటుకుంటే అధిక దిగుబడి వస్తుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా నాటవచ్చు. కంద సాగుకు నీటి వనరులు కలిగి ఉండి నీరు బయటకు పోయే సౌకర్యం ఉన్న సారవంత నేలలు అనుకూలం. వేసవిలో భూమిని 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతుగా దున్నాలి. మన ప్రాంతంలో ప్రధానంగా గజేంద్ర రకం ఎక్కువగా సాగులో ఉంది. దీని పంటకాలం 7 నుంచి 8 నెలలు. లంక భూముల్లో దీని విస్తీర్ణం ఎక్కువగా ఉంది. అలాగే ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది. దీంతో రైతులు ఎక్కువగా కంద సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. విత్తనం ఎంపిక, సాగు యాజమాన్యంలో తగిన మెళకువలు పాటిస్తే అధిక దిగుబడులను సాధించవచ్చంటున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. మన రాష్ట్రంలో ప్రధానంగా రకాలు గమనించినట్టయితే గజేంద్ర అనేటువంటి ఇంప్రూవ్ చేసినటువంటి రకం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి విడుదల చేయబడింది. ఇది అధిక దిగుబడినిచ్చేటువంటి రకం, తీపిగా ఉంటుంది, ఆక్సలేట్స్ తక్కువగా ఉంటుంది కనుక ఇది ఈ సాగులో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. మనం వేసుకున్నటువంటి విత్తనాన్ని తెగుళ్ళు, పురుగులు లేనటువంటి ఆశించినటువంటి దాన్ని మనం ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాదాపు 300 గ్రాములు ఉండేటువంటి దుంపని మనం నాటుకోవాలి. ఒకవేళ దుంప పెద్దగా ఉన్నట్టయితే దాన్ని కన్నులు ఉండేటట్టు కోసుకొని నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విత్తనాన్ని నాటే ముందే ఈ యొక్క దుంపలకి శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1 లీటర్ నీళ్ళకి 2.5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాసు, 5 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపేసుకొని ఆ ద్రావణంలో 15 నిమిషాల పాటు ఈ దుంపల్ని మనం నానబెట్టినట్టయితే దుంప ద్వారా ఆశించేటువంటి శిలీంద్ర సంబంధమైనటువంటి తెగుళ్ళు రాకుండా ఉండటానికి ఇది సహాయం చేస్తూ ఉంటుంది. కనుక తప్పనిసరిగా శుద్ధి చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి. ఈ దుంపలు చేసుకుంటానికి ముందే ప్రధాన పొలాన్ని మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లోతుగా దుక్కు చేయాలి. చివరి దుక్కులో మనం 10 టన్నులు పశువుల ఎరువుని మనం 1 ఎకరానికి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటే చివరి దుక్కులోనే మనం భాస్వరాన్ని ఇచ్చేటువంటి ఎరువుల్ని మనం వేసుకోవాలి. ఈ నాటుకునేటువంటి సమయాన్ని గమనించినట్టయితే మే మాసంలో కానీ జూన్ మాసంలో కానీ మనం ఈ కందని నాటుకున్నట్టయితే మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 45 సెంటీమీటర్లు ఉన్నటువంటి గుంటలను మనం తీసుకొని ఆ గుంటల్లో 60 సెంటీమీటర్లు మొక్కకి తర్వాత వరుసకి మధ్య దూరం ఉండేటట్టు చేసుకుంటూ మనం ఈ దుంపల్ని నాటుకోవాలి. కందలో అంతర కృషి చేయడానికి అవకాశం ఉండదు. కలుపు ఎక్కువగా వచ్చే భూముల్లో మొదటి దఫా తడి ఇచ్చిన తర్వాత కలుపు మందును పిచికారీ చేసి అరికట్టాలి. అలాగే సిఫార్సు చేసిన మేరకు ఎరువులను సమయానుకూలంగా వేయాలి. ప్రధానంగా మనం వేసిన వెంటనే తేమ ఉన్నప్పుడు పెండి మీద తాగినటువంటి మందుని ఎకరానికి 1 లీటర్ చొప్పున మనం పైపాటుకు పిచికారీ చేసినట్టయితే మొదటి దశలో వచ్చేటువంటి కలుపు అంతటిని కూడా మనం సమర్థవంతంగా అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దశల్లో మనకు అవసరమైనప్పుడు 2-3 సార్లు మనం కూలీలను పెట్టుకొని మనం మధ్యలో ఉన్నటువంటి కలుపు అంతటిని కూడా పూర్తిగా తీపిచ్చాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. ఎరువుల యాజమాన్యాన్ని గమనించినట్టయితే మనకు దీంట్లో భాస్వరానికి సంబంధించినటువంటి ఎరువుల్ని దాదాపు 150 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో చివరి దుక్కులని మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత దాదాపు ప్రతిసారి కూడా 33 కిలోల నత్రజని, 33 కిలోల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువుల్ని 3 దఫాలుగా వేసుకోవాలి. మొత్తం పంటకాలంలో 100 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 100 కిలోల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువుల్ని 1 ఎకరానికి మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నత్రజని తర్వాత పొటాష్ ఎరువులు మనం గమనించినట్టయితే యూరియా రూపంలో అయితే 72 కిలోలు మనం ప్రతి దఫాకి వేసుకోవాలి. పొటాషియం 60 కిలోల చొప్పున ప్రతి దఫాకి వేసుకోవాలి. మొక్క వేసిన తర్వాత 40 రోజులకి, 80 రోజులకి, 120 రోజులకి
మనం ఈ యొక్క ఎరువుల్ని 3 దఫాలుగా మనం సమానంగా మనం వేసుకున్నట్టయితే మొక్కకి సక్రమంగా ఎరువులు అంది పంట దిగుబడి బాగుంటుంది, పంట పెరుగుదల కూడా బాగుండి మంచి నాణ్యమైనటువంటి దుంపల్ని మనం ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. యాసంగి సీజన్ దాదాపుగా ముగుస్తోంది. రైతులు సాగు చేసిన పంట ఉత్పత్తులు చేతికొస్తున్నాయి. సాగు భూములు కూడా ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం వేసవి దుక్కులకు భూసార పరీక్షలు చేయించుకునేందుకు ఇదే సరైన సమయం. ముఖ్యంగా వేసవి దుక్కులు చేయడం వల్ల వానాకాలం పంటలు, తెగుళ్లు, కలుపు మొక్కల నివారణకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నీలవేణి. వానాకాలం యాసంగి పంట పండిన తరువాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు భూమిని దున్నకుండా వదిలేస్తారు చాలా మంది రైతులు. అలా చేయడం వల్ల కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. ఫలితంగా భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమి లోపలి పొరల నుంచి నీరు గ్రహించుకుని ఆవిరైపోయే ప్రమాదముంది. కాబట్టి వర్షాలకు ముందే భూమిని దున్నడం వల్ల తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. లోతు దుక్కులతో భూమి పై పొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. వేసవి దుక్కులు దున్నే ముందు పశువుల ఎరువు, కంపోస్టు ఎరువు, మట్టిని వెదజల్లడం ద్వారా సారవంతమైన పంట దిగుబడితో పాటు తేమ శాతం పెరుగుతుందని తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నీలవేణి. సనాతన వ్యవసాయ విధానంలో పూర్వం మనం వేసవి దుక్కులు చేయడం అనేది విరివిగా ఉండేది. మరి ఇప్పటి కాలంలో అయితే ఆ వేసవి దుక్కులు చేయడం అనేది కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. కానీ వేసవి దుక్కుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఏంటంటే మన వేసవి దుక్కులు అంటే ఇప్పుడు రబీ పంటలు కోసేసిన తర్వాత ఏప్రిల్, మే నెలల తర్వాత మనకి వేసవి దుక్కులు ఇనుప నాగలు కానీ లేదా రెక్కనాగలు కానీ దాని ట్రాక్టర్ కనుక అటాచ్ చేసి మనకి 9 అంగుళాలు తగ్గకుండా లోతు దుక్కులు చేయడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొదటిగా ఏంటంటే మనకి లోతు దుక్కి చేయడం వల్ల కలుపు విత్తనాలు కానీ ఏమైనా ఉండిపోయి బాగా ఎండకి శుష్కించిపోయి కలుపును మనం తగ్గించుకోవచ్చు అంటే వేసవి దుక్కుల వల్ల. అదేవిధంగా మనకి కింద పొరలు కూడాను తిరగడం వల్ల ఉష్ణోగ్రత పైనుంచి కిందకి వెళ్ళడం ఆగి తేమను కూడాను మనం కొంతవరకు కాపాడుకోవచ్చు. అదేవిధంగా కలుపు కూడాను మనం తగ్గించుకోవడం వల్ల ఆ కలుపు ద్వారా ఆవిరి రూపంలో వృధా అయ్యే నీటిని మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ కలుపు అనేది ఎక్కువగా పెరిగిపోవడం వల్ల దాని నుంచి అంటే ఇప్పుడు మూలకాలు ఉన్నవి ఏవైతే నేలలో ఉన్నాయో అవి తీసుకోవడం వల్ల కూడాను మనం ఈ కలుపు మొక్కలను నాశనం చేయడం వల్ల అవి కూడా తగ్గించుకొని కొద్దిగా రసాయనిక ఎరువులు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం వేసవి దుక్కులు చేయడం వల్ల ఎక్కువగా క్రిమి కీటకాలు వాటిని కూడాను తగ్గించుకోవచ్చు. ఏ విధంగా అంటే వేసవి దుక్కులు చేయడం వల్ల లోతుగా దున్నడం వల్ల ఆ నేలలో కొన్ని రకాలైనటువంటి పురుగులు ఏంటంటే కోశస్థ దశలో ఉండిపోతాయి వేసవి కాలంలో. ఆ కోశస్థ దశలో ఉన్నటువంటి పురుగులు పైకి రావడం వల్ల అవి పక్షులు కంటి పడతాయి. ఆ పక్షుల బారిన పడిపోయి కూడాను వాటి యొక్క క్రిములు కీటకాల సంతతిని మనం తగ్గించుకోవడం వల్ల కూడా వచ్చే పంటలో ఈ కీటకాల సంతతి తగ్గి మనం రసాయనిక ఎరువులు ఎక్కువగా పిచికారీ చేయకపోవడం వల్ల రైతుకి సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం కాలుష్యాన్ని కూడాను తగ్గించుకోవచ్చు. కలుపు కానీ పంట ఆకులు కానీ ఏమైనా పాత పంట కొన్ని కొమ్మలు కానీ ఏవైనాను మనం నేలలో కలిగి ఉండడం వల్ల సేంద్రీయ పదార్థం కూడాను ఈ నేలలో అందడం వల్ల సేంద్రీయ కర్బనాన్ని నేలలో పెంచుకొని మనం ఆరోగ్యకరమైనటువంటి భూమిని పొందడానికి అవకాశం ఉంటుందండి. వేసవి దుక్కులతో పంటకు ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా కలుపు, చీడపీడల ఉధృతి తగ్గుతుంది. కాబట్టి రైతులు ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారైనా వేసవిలో లోతు దుక్కులను చేసుకోవడం మంచిది. వేసవిలో అందరూ ఇష్టంగా తినే పండు పుచ్చ. ఎండలు మండే వేళ ఎర్రని పుచ్చకాయలు శరీరాన్ని సేద తీరుస్తుంటాయి. అందుకే వేసవిలో పుచ్చకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్కెట్కు అనుగుణంగా పుచ్చను సాగు చేశారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు. అయితే పెట్టుబడి ఎక్కువైనా తక్కువ సమయంలో అధిక పంట చేతికి అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా దేవాపూర్ గ్రామానికి చెందిన రైతు శానం సంతోష్ కుమార్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మేలైన యాజమాన్యం చేపడుతూ తనకున్న 4 ఎకరాల్లో పుచ్చ పంట వేశారు. ఇసుక నేలతో కూడిన ఎర్రటి గరపనేల కావడంతో పంట మంచి ఎదుగుదలకు వచ్చింది. అయితే మరికొద్ది రోజుల్లో పంట కోత కొయ్యనున్నారు. ప్రస్తుతం ఒక్కో కాయ 3 నుంచి 4 కిలోల బరువు వరకు వచ్చింది. ఇంకా పిందెలు వస్తూనే ఉన్నాయి. కాయ బరువు 5 కిలోలు వచ్చే వరకు చూసి కోత కొయ్యనున్నట్లు రైతు చెప్తున్నారు. మొదటిసారి సాగు చేస్తూ ఉండడంతో పెట్టుబడి అధికమైందని, తరువాత పంటలకు తక్కువ పెట్టుబడి అవుతుంది అంటున్నారు. మార్కెట్లో కూడా మంచి ధర ఉండడంతో అధిక లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేను ఈ సంవత్సరం తర్బూజ చేయాలని ఆలోచించి 4 ఎకరాలలో సాగు చేస్తున్నా. ప్రజెంట్ పొజిషన్లో నాకు 3 కిలోల నుంచి 4 కిలోల వరకు నాకు క్రాప్ ఉన్నది. అయితే ఎకరానికి ఒక 15 నుంచి 20 టన్నులు అంటే దగ్గర నాకు 4 ఎకరాలలో 70 నుంచి 80 టన్నులు వచ్చే అవకాశం ఉన్నది. ఇది రైతులు దీన్ని ఖర్చు ఎక్కువనే కొంచెం ప్రతిరోజు దీన్ని ఫీల్డ్ని విజిట్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా దీనికి అంటే చెట్టుకి ఏమొచ్చింది, ఏ రోగం వచ్చింది అనేది చూసుకుంటూ చేసుకుంటే కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే లాభాలు మంచిగా ఉంటాయి. కాబట్టి సాధ్యం ఉన్నంత వరకు కొంచెం డబ్బుతో కూడుకున్నది కాబట్టి ఆలోచించి సాగు చేసుకోవాలని, ఎంత చేసుకుంటే అంత మంచి లాభాలు ఉంటాయని నా ఆలోచన. నేను ఎకరానికి అంటే నేను ఫస్ట్ టైం డ్రిప్పు అన్ని చేసుడుతో నాకు ఏమైందంటే ఎకరానికి ₹1,00,000 దగ్గర ఖర్చు వచ్చింది. సాధారణంగా 50 నుంచి 60 వేలు నీకు ఫర్టిలైజర్ కానీ, దుక్కికి కానీ, మల్చింగ్ కానీ, డ్రిప్ పైపులకు కానీ దీనికి 50 నుంచి 60 వేలు ఖర్చు వస్తుంది. నేను కొత్తగా చేసిన కాబట్టి నేను ఎకరానికి ₹1,00,000 దగ్గర ఖర్చు వచ్చింది. నేను అన్ని కొత్తగానే నాకు విత్ అంటే మోటార్తో సహా అన్ని నాకు 4 ఎకరాల్లో దగ్గర 4 లక్షలు ఖర్చు చేసిన. విత్ ఫర్టిలైజర్తో సహా 4 లక్షలు ఖర్చు అయింది. మామూలుగా రైతుకైతే 50 నుంచి 60 వేల రూపాయలు ఖర్చు వస్తుంది. ప్రస్తుతం అంటే ఇంకా మనం కటింగ్ రాలేదు. ఇప్పుడు మనం 3 నుంచి 4 కిలోలు వజన్ ఉంటుంది ఒక్కొక్క కాయ. 3 నుంచి 4 కిలోలు వస్తుంది. 1 నుంచి 2 కిలోలు పెంచాలని అనుకుంటున్నా. దాని దగ్గర ఫర్టిగేషన్ చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం నుంచి సాయం ఏం లేదు. నా సొంత ఆలోచన అనుకోకుండా 1 మంత్లో డిసైడ్ అయిపోయి నేను క్రాప్ వేసిన కాబట్టి ప్రభుత్వం నుంచి మనం అంటే నేను అడగలేదు, అది ఆలోచనకు రాలేదు. నెక్స్ట్ 4 ఎకరాలకు డ్రిప్ అప్లై చేయాలని అనుకుంటున్నాను. చదువుకున్న యువతకు పట్టణాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం ఉన్నా సరే వినూత్నంగా ఆలోచించి సొంత ఊర్లోనే స్వయం ఉపాధి వెతుక్కుంటున్నారు. నేల తల్లినే నమ్ముకుని కష్టే ఫలి అనే సూత్రాన్ని బలంగా విశ్వసిస్తున్నారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి మంచి లాభాలు అందుకుంటున్నారు. వ్యవసాయం దండగ కాదు పండగ అనిపిస్తున్నారు సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువ రైతు. వ్యవసాయ రంగంలోకి యువతను ఆకర్షించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే వారు కొత్త ఆలోచనలు, సాంకేతికతలను అందిపుచ్చుకుని వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చగలరు. ఇప్పటికే ఎంతో మంది చదువుకున్న యువత వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టి అద్భుతాలను సృష్టించారు. ఈ కోవలోనే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామానికి చెందిన రైతు బొంగురం నాగరాజు ముందుకు అడుగులు వేస్తున్నారు. నాగరాజు చదివింది ఎంఎస్సీ యానిమల్ బయోటెక్నాలజీ. కొన్నాళ్ల పాటు ఉద్యోగం కూడా చేశారు. అయితే ఉద్యోగం సంతృప్తి ఇవ్వకపోవడంతో ఇటు వ్యవసాయంపై ఉన్న మక్కువ తన సొంత ఊరికి వచ్చేలా చేసింది. తనకున్న 6.5 ఎకరాల్లో అధునాతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి మిశ్రమ పంటలను సాగు చేస్తున్నారు. హరిత విప్లవంలో భాగంగా అధిక ఆహార ఉత్పత్తి యొక్క సారాంశంలో భాగంగా మనకు ఈ పెస్టిసైడ్స్ యొక్క ఉధృతి బాగా ఎక్కువైన తరుణంలో మనం వైవిధ్యాన్ని కనబరచాలి, జీవన ఎరువుల్ని పెంచాలి అన్న ఉద్దేశంతో నేను మన ప్రకృతితో మమేకమై సేంద్రియ ఎరువుల్ని ఉపయోగించాలని చెప్పేసి కొనుక్కోవడం జరిగింది. దేశవాళీ వరి అయినటువంటి కుజ్జిపటాలి, మైసూర్ మల్లిగ విత్తనాలను సాగు చేయడం జరుగుతుంది. మరియు అందులో భాగంగానే వివిధ రకాల పండ్ల మొక్కలైనటువంటి జామ, మామిడి, సపోటా, కొబ్బరి, మునగ లాంటి పంటలను కూడా సాగు చేయడం జరుగుతుంది. మరియు తక్కువ కాల పరిమితికి చెందినటువంటి కీరదోస కూడా 1/2 ఎకర్లో సాగు చేయడం జరుగుతుంది. సో మంచి ఆహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని పండించాలని చెప్పేసి మనం ఎంచుకొని ఈ పద్ధతి ద్వారా మనం వివిధ రకాల ఉత్పత్తుల్ని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. కస్టమర్ల దగ్గర నుంచి కూడా మంచి ఆదరణ లభించింది కాబట్టి మనం ఇంకా దీన్ని కంటిన్యూ చేయగలుగుతున్నాము. ప్రకృతిలో రకరకాల మొక్కలు
వివిధ రకాల నేచర్ను కలిగి ఉంటాయి. ఇందులో భాగంగానే మేము వేరే రకాల మొక్కలు, రకరకాల మొక్కలు ఏ మొక్కతో ఏ మొక్క సహజ సిద్ధంగా పెరుగుతుంది అనేది వర్కౌట్ చేసి, సో ఈ మోడల్స్ అన్నిటిని పరిశీలించిన తర్వాత ఆ మోడల్స్ లో భాగంగా మనము ఇక్కడ 36x36 తర్వాత 53x53 రకరకాల పద్ధతుల్లో మనం ప్లాంటేషన్ అయితే చేయడం జరిగింది. వాతావరణ అనిశ్చిత పరిస్థితులు, తక్కువ దిగుబడులకు తోడు చిన్న భూకమతాల సంఖ్య పెరగడంతో ఆ విస్తీర్ణంలో పండిన పంటకు వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదు. అందుకే రైతు నాగరాజు జీవ వైవిధ్యంతో పాటు నేలను కాపాడుకునేందుకు పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలోనే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తూ తానే స్వయంగా అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు. ఆరుతడి పంటలైనటువంటి కూరగాయలు, తీగజాతి కూరగాయలు, బీరకాయ, కాకరకాయ లాంటి తీగజాతి లేదా మన కీర లాంటి పంటలు ఒక ఎకరం కనుక సాగు చేస్తున్నట్టయితే, మంచి సీజన్లో కనుక సాగు చేసుకుని అమ్ముకున్నట్టయితే ఒక ఎకరం విస్తీర్ణంలో దాదాపు తక్కువలో తక్కువ ఒక 2 లక్షల రూపాయల ఆదాయం తీయొచ్చు. సో అంటే మనము వరి, మొక్కజొన్న లాంటి ధాన్యంతో కంపేర్ చేస్తే ఇది దాదాపు 2 నుంచి 3 రెట్లు ఎక్కువ ఆదాయం ఉండే అవకాశం ఉంది. అలాగే ఆదాయంతో పాటు నికర ఆదాయం కూడా కూరగాయ పంటల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కూరగాయ పంటలు మనం రైతు నేరుగా మార్కెట్కు తీసుకుని వెళ్ళి అమ్ముకునే అవకాశం ఉంటుంది కాబట్టి రేట్ అనేది రైతుకు డైరెక్ట్గా లాభం అనేది రావడం జరుగుతుంది. కూరగాయ పంటలు సేల్ చేయడంలో మధ్యవర్తులు ఎవరు ఉండరు కాబట్టి నికర ఆదాయం అనేది రైతుకు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో రైతులు ఎక్కువ మట్టుకు కూరగాయ పంటలు, పండ్ల పంటలు ఎక్కువగా వేసుకోవాలి. మరియు ఆరుతడి పంటల్లో భాగంగా మనము మునగ, జామ, మామిడి లాంటి పండ్ల చెట్లను కూడా వేయడం జరుగుతుంది. సో దాదాపు 1 ఎకరం మునగ వేసిన రైతు తక్కువలో తక్కువ 1 సంవత్సరం కాలంలో 3 నుంచి 4 లక్షల రూపాయల ఆదాయం అయితే తీయొచ్చు. పెట్టుబడి పోను దాదాపు ఒక 2 లక్షల రూపాయలు అయితే నికర ఆదాయం ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఆరుతడి పంటలైనటువంటి మామిడి, జామ పండ్లు కూడా మంచి ఆదాయాన్ని తీసుకొచ్చే పంటలుగా పరిగణించవచ్చు. 1 ఎకరం జామ వేసుకున్న రైతు కూడా దాదాపు 1 సంవత్సర కాలంలో 2 లక్షల రూపాయల వరకు ఆదాయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఏ రకంగా చూసినా కూడా ధాన్యం పండించడంతో కంపేర్ చేస్తే మనం పండ్ల సాగు కానీ, కూరగాయల సాగు కానీ కొద్దిగా ఎక్కువ విస్తీర్ణంలో ఒక 1/2 ఎకర్, 1/2 ఎకరం లేదా 1 ఎకరం విస్తీర్ణంలో సాగు చేసుకున్నట్టయితే రైతుకు పెట్టుబడి పోను తన కుటుంబం ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుందని చెప్పవచ్చు. సాధారణంగా మనం చూసుకున్నట్టయితే 1 ఎకరా వరి సాగు చేసే రైతుకు ఆదాయం దాదాపు 60,000 వచ్చినట్టయితే దాంట్లో నికర ఆదాయం మాత్రం కేవలం 10 నుండి 15,000 మాత్రమే వస్తుంది. వెరైజ్ మనం మొక్కజొన్న సాగు కనుక చూసినట్టయితే 1 ఎకరం మొక్కజొన్న సాగు చేస్తే ఆయనకు గ్రాస్ దాదాపు 1 ఎకరానికి 70-80 వేల వరకు వస్తే ఆదాయం, నికర ఆదాయం మాత్రం దాదాపు 20,000, 25,000 వరకు ఖచ్చితంగా వస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ పోల్చినట్టయితే వరితో పోలిస్తే మొక్కజొన్న, గోధుమ లాంటి ధాన్యాలు ఎక్కువగా లాభసాటి. మరియు ఈ ధాన్యాలన్నిటితో కంపేర్ చేస్తే కూరగాయల సాగు లేదా పండ్ల సాగు అత్యధిక లాభాలను ఇస్తాయనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. అయితే కూరగాయల సాగు ఏది చేయాలి, ఏ పంటను ఎప్పుడు పెట్టాలనేది ప్రశ్నార్థకం. అయితే మనం ఇక్కడ చూసినట్టయితే ఏ రైతైనా ఏ రకమైన కూరగాయలను చేయాలనేది ఏ విధంగా ఆలోచన చేయాలంటే తన దగ్గర తనకు అందుబాటులో ఏ మార్కెట్ ఉంది, ఆ మార్కెట్లో ఎటువంటి కూరగాయలు ఎక్కువగా సేల్ అవుతాయి, ఎటువంటి పండ్లు ఎక్కువగా సేల్ అవుతాయి అనేది ముందుగా ఆయన బాగా శోధించాలి. ఆ తర్వాతే పంటను పెట్టుకోవడం ఉత్తమం. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లతో రైతులు ఈ రంగాన్ని వీడి పట్టణాలు, నగరాల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునేందుకు, ఇతర రంగాలను ఎంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తుంటే ఉన్నత చదువుకున్న నాగరాజు మాత్రం పొలం బాట పట్టి పంటల సాగులో విజయం సాధించడంతో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 043030101010 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.